వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. మా వదిన గారు ఉషా వదిన గారు కైలాసగౌరి నోము 4/5/2025న జపం చేసుకున్నారండి. పట్టడం మాత్రం రథసప్తమి రోజున కానీ శివరాత్రి రోజున కానీ అన్ని నోములు మాదిరిగానే కైలాసగౌరి నోము పట్టుకున్నారండి. పట్టుకొని వెంటనే జపం చేసుకున్నారు. మేలోని కోడళ్ళ సమక్షంలో కోడళ్ళు వచ్చాక చేసుకుందామని లేటుగా పట్టుకున్నారండి. ఆవిడ పెద్ద కోడలు. ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు అయ్యాక మనవాళ్ళు మనవరాళ్ళు కూడా పుట్టాక చక్కగా బంధుమిత్రుల మధ్య చుట్టాల మధ్య ఈ విధంగా జపం చేసుకున్నారండి. ఇది 25 కిలోల పసుపు 25 కిలోల కుంకుమని ఈ విధంగా దోసెడు పసుపు దోసెడు కుంకుమ వాయనం ఇచ్చుకుంటారండి. ఆ 25 కేజీలు పూర్తయ్యేంత వరకు చక్కగా మాట్లాడకుండా మౌనంగా వచ్చిన వాళ్ళకి లేదనకుండా కాదనకుండా మాట్లాడకుండా ఈ విధంగా పండు తాంబూలము దోసెడులతో పసుపు దోసెడులతో కుంకుమ ఇచ్చుకొని ముత్తైదు ఆశీర్వాదాన్ని పొందుతారు. 10 కాలాల పాటు పసుపు కుంకుమలు ఉండాలని చల్లగా ఉండాలని ఈ విధంగా ఈ నోము చేసుకునే ఉద్దేశం అదండి. ఇలా అమ్మవారిని ఈ విధంగా పూజ చేసుకున్నారు. కలసం పెట్టుకొని పొద్దున్నే మొదటి వాయనం అమ్మవారికి ఇచ్చేసేసుకొని 8 నుంచి మొదలెట్టుకున్నారండి. 8:30 నుంచి ఈ విధంగా అందరు ముత్తైదులు తీసుకుంటారండి. కొంతమంది మాత్రం కోడళ్ళకి కూతుళ్ళకి కూడా రాని వాళ్ళకి తీసుకోవచ్చు. నేను కూడా మా తోడుకోడల బదులు నేను తీసుకుంటున్నానండి. నేను ఫస్ట్ తీసేసుకున్నాను. సెకండ్ టైము మా పెద్ద తోడుకోడలు రాలేదు, ఆవిడ తరపునని తీసుకున్నానండి. ఈ విధంగా ఓకేనండి. చాలా చక్కగా పాటలతో వీడియోలు కూడా షార్ట్స్లో పెట్టానండి. ఈ విధంగా జరిగింది. బంధుమిత్రుల సహాయంతో బంధుమిత్రుల సహకారంతో పసుపు కుంకుమ గౌరీ కైలాస గౌరీ నోము అంటారండి దీన్ని. పసుపు కుంకుమలు వాయనం ఇచ్చుకోవటం ఈ విధంగా చేసుకున్నారండి. మా వదిన గారు చక్కగా కళకళలాడుతూ బంధుమిత్రుల మధ్య చక్కగా స్వగృహాల్లో అందరి ఆశీర్వాదం పొందారు. అది కూడా అదృష్టం ఉండాలండి, రాసిపెట్టి ఉండాలి. ఆ నోము చక్కగా ఆచరించదగిన నోమండి. మంచిగా జాకెట్ ముక్క పసుపు కుంకుమ తాంబూలంతో ముత్తైదులకి వాయనం ఇచ్చుకున్నారండి. ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.